హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వచ్ఛరాజ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా నేనైతే 8 గుడ్లను తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక హోమ్ గరం మసాలా వేసేసుకుందాం. అవి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఎక్కువ మసాలా ఏం వేయట్లేదండి, పిల్లలకి కారం లేకుండా కొంచెం ఘాటు తక్కువగా చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం వేయించుకోవాలి. పిల్లలకి అయితే కొంచెం కారం ఉంటే తినరు కదా, అందుకని నేనైతే తక్కువగా మసాలాతోనే చేస్తున్నాను ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఇంకొకసారి మనం ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోయిద్దండి, అందుకని సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం బియ్యంని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకుందాం పక్కన. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మరొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, బాగా మగ్గిపోయింది కదండి. నేనైతే మెజర్మెంట్తో చేస్తున్నాను. ఈ గ్లాస్తో నేనైతే 5 గ్లాసు రైస్ తీసుకున్నాను. 5 గ్లాస్కి 1.5 గ్లాస్ నీరు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈలోపు మనం పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కినాక జీడిపప్పులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లోని మనం ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వచ్ఛరాజ్ కిచెన్. చూసారా, నీళ్ళు బాగా మరిగిపోయి ఇప్పుడు మనం రైస్ని దీంట్లో వేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి తిప్పుకుందాం, తిప్పుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మనం ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా దాంట్లో వేసేసుకుందాము. జీడిపప్పులు కూడా పైన వేసేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అదిగాక నేనైతే మసాలాలు ఎక్కువ ఏమీ వేయలేదు. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఎగ్ బిర్యానీ తయారీ విధానం అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారిగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.